కొరటాల శివ గారు మనతో ఉన్నారు. హలో శివ గారు, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, దేవరా ట్రైలర్ చూసిన తర్వాత ఇదొక డెఫినెట్లీ ఇంటెన్స్ యాక్షన్ సెంటిమెంట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఫిల్మ్ లాగా అర్థమైంది. దేవరా సినిమా డ్రా చేయడానికి మీకున్న ఇన్స్పిరేషన్ ఏంటండి? ఇన్స్పిరేషన్ అంటే యాజ్ యు సెడ్ ఒక ఇంటెన్స్ ఫిల్మ్ రాయాలన్నప్పుడు అలాంటి ఎమోషన్ ఒకటి దొరకాలి అనుకున్నాను ఫస్ట్. సో ఇట్ స్టార్టెడ్ విత్ ఎప్పుడు ఒక ఇంటెన్స్ ఫిల్మ్ అంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ రాయాల్సినప్పుడు కొంతమంది జనం ఇబ్బందుల్లో ఉంటారు, హీరో వచ్చి వాళ్ళకి ధైర్యమై నిలబడాలి. సో దట్స్ ద ఫార్మాట్ ఆఫ్ ద ఫిల్మ్ జనరలీ ఎనీ లార్జర్ దాన్ లైఫ్ ఫిల్మ్. కరెక్ట్. వన్ మ్యాన్ విల్ బి ద కరేజ్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. దాన్ని బ్రేక్ చేయాలనిపించింది. ఇప్పుడు హీరో ఎప్పుడు ధైర్యమే అవుతాడు, భయం ఎందుకు అవ్వకూడదు హీరో అని అనిపించింది. సో ఐడియా చాలా ఎగ్జైటింగ్గా అంబిషియస్గా అనిపించింది నాకు. హీరో ఎప్పుడు ధైర్యం అవ్వాలి తప్ప భయం అవ్వకూడదు ఎప్పుడు. అంటే హీరోని చూసి భయపడతారు అన్నట్టు మీరు చెప్పాలనుకుంటున్నారు? ఎస్ ఎస్. జనరల్గా హీరోని చూసి అందరం స్ఫూర్తి పొందాలి, ధైర్యం మనందరికీ ధైర్యం నిలబడతాడు అనుకుంటాం, కానీ మనందరూ భయపెడతాడు అని ఎప్పుడు అనుకోం కదా. సో అది ఎందుకు ఎగ్జైటింగ్ అనిపించింది. ఎప్పుడు దాన్ని నెగిటివ్ ఎమోషన్గా చూపించాం ఫియర్ని, రైట్, బట్ దాన్ని కూడా పాజిటివ్గా చూపించాలి ఐడియా స్టేజ్లోనే వెరీ ఎగ్జైటింగ్ అనిపించింది. సో అది వెళ్ళి ఆయనతో షేర్ చేసుకున్నప్పుడు ఈ ఫెల్ట్ మోర్ ఎగ్జైటెడ్. ఐడియా ఇట్ సెల్ఫ్ చాలా న్యూగా ఉంది, శివ ప్రెస్టీన్గా ఉంది, లెట్స్ గో హెడ్ అన్నప్పుడు. సో తన పక్కన ఉన్న మనుషులకి మితిమీరిన ధైర్యం. జనరల్గా పక్కన మనుషులందరికీ భయంతో ఉంటారు, వాళ్ళకందరికీ ధైర్యం చెప్తాడు హీరో ఎప్పుడు. బట్ ఈ సినిమాలో ఈయన పక్కన ఉన్న మనుషులందరికీ మితిమీరిన ధైర్యం, మూర్ఖత్వం, భయం అంటే అసలు అర్థం తెలియదు, తెగింపు. సో వాళ్ళని కొంచెం రైట్ ట్రాక్లో పెట్టాలంటే వాళ్ళకి కొంచెం భయం అవసరం. సో తను భయం అవుతాడు. ఆ ఐడియా ఇట్ సెల్ఫ్ వెరీ చాలా కొత్తగా అనిపించింది. సో దేవరాకి ఇన్స్పిరేషన్ ఇస్ యువర్ ఆ భయం అనే థాట్ అనమాట. సరే, ఈ భయం గురించి పర్సనల్గా మీకు రిలేట్ చేస్తే నేను కొన్ని క్వశ్చన్స్ అనుకున్నాను, అది కొంచెంసేపు అయిన తర్వాత అడుగుతాను మిమ్మల్ని. మీన్ వైల్ దేవరా సినిమాలో ఎక్స్ ఫ్యాక్టర్కి కొదవలేదు అన్నది మాకు అర్థమైపోయింది సార్. టాప్ 5 ఎక్స్ ఫ్యాక్టర్ ఎలిమెంట్స్ పీక్లో ఉండబోతున్నాయి. అలాంటి సీక్వెన్సెస్ చెప్పాలంటే వాట్ వుడ్ కొరటాల శివ సే? See, firstly, I always, the core idea of the film ఎప్పుడు ఎక్స్ఫాక్ట్ అనుకుంటాను నేను. అదే నమ్ముతాను గట్టిగా. అది చివరిదాకా బయటకు వెళ్ళేటప్పుడు నేను చెప్పాలనుకున్న కోర్ ఎలిమెంట్ హెవీగా ఫీల్ అయ్యి వెళ్ళారా లేదా బయటికి, సో ఆ భయం కరెక్ట్గా కన్వే చేయగలిగాను లేదా. సో దట్స్ ఆల్వేస్ ద కీ ఫ్యాక్టర్. రైట్.